మిస్ వరల్డ్ పోటీలకు సర్కార్ ఘనమైన ఏర్పాట్లు చేసింది. ఇవాటి నుంచి ఈ నెల 31 వరకు జరగనున్న ప్రపంచ సుందరి పోటీల ప్రారంభ కార్యక్రమం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రపంచ ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ పోటీలకి తెలంగాణ వేదిక అవుతుంది. మరి కాసేపట్లో మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మనం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. దాదాపు 500 మంది ఈ రోజు ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు కూడా ఉన్నారు. మొత్తం ఇటు ఇండియా పాకిస్తాన్ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి 3 రోజుల నుంచి కూడా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వద్ద కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటుగా ఎవరిని అంటే అధికారికమైనటువంటి అనుమతి లేకుండా ఎవరిని ఆ యొక్క స్టేడియం లోపలికి అనుమతించలేదు. కేవలం మిస్ వరల్డ్ టీంని అదేవిధంగా కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముందస్తుగా రిజిస్టర్ చేసి పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత వాళ్ళని మాత్రమే అనుమతించారండి. ఇక ప్రస్తుతం మనం చూడొచ్చు ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆర్చులు కావచ్చు, అదేవిధంగా ఇటువైపున అన్ని దేశాలకు సంబంధించినటువంటి జాతీయ పతాకాలను సైతం కనిపించేలాగా అత్యంత ఘనంగా ఏర్పాట్లను అయితే చేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 31 తారీఖు వరకు కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలు అయితే జరుగుతున్నాయి. దాదాపుగా 110 దేశాల పైగా అందగత్తెల యొక్క పోటీల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం ఏదైతే కార్యక్రమం జరుగుతుందో అందులో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా పేరిణి నృత్యం, కొమ్ము డోళ్లు, ఇలా డప్పు విన్యాసాలు, అనేక రకాలైనటువంటి సాంస్కృతిక నృత్యాలను కార్యక్రమాలను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక మొత్తం 110 దేశాలకు సంబంధించి ఎవరైతే అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారో వాళ్ళని 4 కాంటినెంట్స్గా కూడా విభజించడం జరిగింది. ఆ కాంటినెంట్స్ వైజ్గా వాళ్ళు వాళ్ళ జాతీయ జెండాలను పట్టుకొని ప్రత్యేకంగా పరేడ్ని సైతం చేస్తారు. ఇక ఈ మొత్తం కార్యక్రమాన్ని వీక్షించేందుకు దాదాపుగా నేరుగా వీక్షించేందుకు దాదాపు 3000 మందికి అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అందులో 1000 మంది ప్రోటోకాల్ అధికారులు ఉండగా మరో 1000 మంది ఈసారి సాధారణ పౌరులు కూడా ఈ యొక్క పోటీలను తిలకించేందుకు వీలు కల్పిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎవరైతే తెలంగాణ టూరిజంకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఇక్కడ రాగానే పాస్లను సైతం అందిస్తున్నారు. ఇక మరో 500 మంది ఎవరైతే మిస్ వరల్డ్ టీం ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలని లైవ్ టెలికాస్ట్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో పర్యాటకాన్ని మరింత ప్రభావితం చేసేలాగా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుగా ఇక్కడ ఏదైతే మన రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైనటువంటి కావచ్చు, యునెస్కో సంపద కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రాచుర్యం కలిగినటువంటి ప్రాంతాలని ఈ యొక్క లైవ్ టెలికాస్ట్కి వీలుగా కూడా అందజేయనున్నారు. మొత్తంగా వచ్చినట్లయితే కనుక ఏదైతే ఈ మిస్ వరల్డ్ పోటీలు దాదాపు 21 రోజుల పాటు జరిగినటువంటి మిస్ వరల్డ్ పోటీలు ఉన్నాయి. ఈ పోటీల ద్వారా తెలంగాణ పర్యాటకాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రతిష్టని, మన సంస్కృతి సాంప్రదాయాలని, తెలంగాణ ఆహార పదార్థాలని ప్రపంచానికి తెలియచేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మొత్తం 110కి పైగా దేశాలకు సంబంధించినటువంటి యువతులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇటు యాదాద్రి కావచ్చు, అదేవిధంగా చార్మినార్, చామహల్లా ప్యాలెస్, లాడ్ బజార్లు, వరంగల్లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇటు అంటే రామప్ప ఆలయం, 1000 స్తంభాల గుడి, ఇలా వరంగల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలు, యాదగిరిగుట్ట, నల్గొండలో ఉన్నటువంటి బుద్ధవనం, నాగార్జున సాగర్, పోచంపల్లి, ఇక్కత్ చీరల డిజైనింగ్, ఇలా అన్ని రకాలైనటువంటి పర్యాటక ప్రాంతాలని చూపడంతో పాటుగా మన సంప్రదాయ కళలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కళలని వాళ్ళు తెలుసుకొని వర్క్షాప్ని సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. శిల్పకళా వేదికలో ఈ వర్క్షాప్ నిర్వహించున్నారు. మొత్తం 5 ఈవెంట్లకు కూడా సాధారణ ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు ప్రధానంగా చూసినట్లయితే ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంతో పాటుగా స్పోర్ట్స్ ఈవెంట్ని, అదేవిధంగా శిల్పకళా వేదికలో జరిగినటువంటి ఏదైతే వర్క్షాప్ ఉంటుందో కళలకు సంబంధించిన వర్క్షాప్, ఆ వర్క్షాప్తో పాటు మరో 2 ఈవెంట్లు హెచ్ఏసిసిలో జరిగినటువంటి ఫైనల్ ఈవెంట్స్ రెండింటికి కూడా ఈ యొక్క సాధారణ ప్రజలను అయితే అలౌ చేస్తున్నారు. దాదాపు 8,000 మంది, ఈ 3 ఈవెంట్లు కలిపి 8,000 మంది ఈ యొక్క కార్యక్రమాలు సాధారణ పౌరులు నేరుగా వచ్చి వీక్షించేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇక దీంతో పాటుగా మనం చూసినట్లయితే కనుక దాదాపు ప్రభుత్వం వైపు నుంచి 27 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇందుకోసం ఖర్చు చేస్తోందని చెప్పేసి, అయితే ఇందులో కేవలం 5 కోట్లు మాత్రమే ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున ఖర్చు చేశామని చెప్పి మిగిలినంతా కూడా స్పాన్సర్స్ నుంచి సేకరిస్తున్నట్టుగా కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక ప్రస్తుతం ఏదైతే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల నేపథ్యంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే నిర్వహించున్నారు. ఈ మొత్తం ఈ ఏదైతే 21 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమంలో దీంట్లో దాదాపుగా 3 నుంచి 4 వేల మంది వరకు కూడా భద్రతా సిబ్బందిని ఇన్వాల్వ్ చేయనున్నట్టు కూడా తెలుస్తుంది.
కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.